హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వాల్ తెలుగు. సో ఈరోజు ఈ వీడియోలో ఇంటర్లింక్ యొక్క హెచ్సిఎస్ ఎలా వర్క్ అవుతుంది, హెచ్సిఎస్ ఎక్కువ రావాలి అంటే ఏం చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్కళ్ళు వీడియోకి ఒక లైక్ చేయండి. నెక్స్ట్ మనకి హెచ్సిఎస్ తెలుసు కదా అందరికీ, హ్యూమన్ క్రెడిట్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ హెచ్సిఎస్ అనేది మనకి ఇంటర్లింక్ యాప్ నుంచి వస్తుంది. ఇంటర్లింక్ మనకి సూపర్ వ్యాలెట్ ఉంది కదా, ఆ వ్యాలెట్ నుంచి కూడా మనకి హెచ్సిఎస్ అనేది రావటం జరిగింది. ఫస్ట్ మీకు ఇంటర్లింక్ యాప్ నుంచి ఎలా వస్తుందో చెప్తాను చూడండి. ఫస్ట్ మనకి డైలీ మైనింగ్ చేస్తాం కదా, డైలీ 6 టైమ్స్. ఆ 6 టైమ్స్ చేయటం వల్ల హెచ్సిఎస్ వస్తుంది. అంటే 1 టైం చేసినా వస్తుంది, 2 టైమ్స్ చేసినా వస్తుంది. అలా మీరు ఎన్నిసార్లు చేస్తే అంత హెచ్సిఎస్ వస్తుంది. నెక్స్ట్ డైలీ గ్రూప్ మైనింగ్ ఉంది కదా, సెక్యూరిటీ మైనింగ్, అది చేయటం వల్ల కూడా మనకి ఎక్కువ హెచ్సిఎస్ వస్తుంది. ఎప్పుడు మనకి డైలీ మైనింగ్ చేసేదానికంటే గ్రూప్ మైనింగ్ నుంచి మనకి ఎక్కువ హెచ్సిఎస్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి యాప్లోనే మనకి గేమ్స్ ఉన్నాయి, అలాగే ఇంటర్లింక్ చార్ట్ అని, ఇప్పుడు క్యాలిక్యులేటర్స్ అని ఎకోసిస్టమ్ ఉంది కదా, ఈ ఎకోసిస్టమ్ యూస్ చేసుకున్నందుకు కూడా మనకి హెచ్సిఎస్ అయితే వస్తుంది. సో ఈ హెచ్సిఎస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు వరకు మైన్ చేసిన ఐటీఎల్జీ టోకెన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీగా రావడానికి హెచ్సిఎస్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ హెచ్సిఎస్ ఉంటేనే మనకి ఐటీఎల్జీ నుంచి వెరిఫైడ్ ఐటీఎల్జీ కన్వర్ట్ అవుతాయి. ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చిన తర్వాత మనం ఐటీఎల్ రావడానికి ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీని స్టేకింగ్ చేసుకోవాలి. స్టేకింగ్ చేసుకుంటే మనకి ఐటీఎల్ టోకెన్స్ అనేది వస్తాయి. సో ఇప్పుడు మీకు ఇంటర్లింక్ యాప్ నుంచి పర్ సెక్షన్కి ఎంత హెచ్సిఎస్ వస్తుంది, అంటే ఎవ్రీ మైనింగ్ సెక్షన్కి ఎంత హెచ్సిఎస్ వస్తుంది అనేది మీకు నేను మైన్ చేసి మీకు చూపిస్తాను ఎంత వస్తుంది అనేది. దాన్ని బట్టి మీరు రోజుకి ఎన్నిసార్లు మైనింగ్ చేస్తే మీకు బెటర్ హెచ్సిఎస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది మీరు చూసుకోండి. చూడండి, ఇప్పుడు నేను హెచ్సిఎస్ పర్ మైనింగ్ సెషన్కి ఎంత హెచ్సిఎస్ వస్తుందో మీకు ఇప్పుడు నేను మైన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ వెరిఫైడ్ ఐటీఎల్జీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా కింద బ్లాక్ కలర్లో, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ ఎంత ఉంది, 0.4279 హెచ్సిఎస్ అయితే ఉంది నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్. 0.4279 గుర్తుపెట్టుకోండి, ఇంత అయితే నా దగ్గర హెచ్సిఎస్ ఉంది. ఇప్పుడు నేను మైన్ చేసి చూపిస్తాను, అంటే పర్ సెక్షన్కి ఎంత పెరిగిద్ది అని. అక్కడ స్టార్ట్ మైనింగ్ క్లిక్ చేసి మైన్ ఐటీఎల్జీ మీద క్లిక్ చేస్తున్నాను. ఒక చిన్న యాడ్ వస్తుంది, వెయిట్ చేయండి. దీని ద్వారా మీకు ఒక ఐడియా వస్తుంది, అంటే పర్ సెక్షన్కి ఎంత మైనింగ్ అంతే, అంటే ఎంత హెచ్సిఎస్ వస్తుంది అని తెలుస్తుంది. చూడండి, మైన్ అయిపోయింది, మైన్ చేశాను, సక్సెస్ఫుల్ ఐటీఎల్జీ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఐటీఎల్జీ ఎంత ఉందో చూపిస్తాను. మైన్ చేసా కదా, మైన్ చేయకముందు మీకు చూపించి ఎంత ఉందో, ఇప్పుడు మైన్ చేసిన తర్వాత ఎంత ఉందో చూపిస్తాను. చెక్ హియర్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకి ఎంత హెచ్సిఎస్ అనేది పెరిగిందో చూపిస్తాను. చూడండి, ఇదిగో 0.4319. మైన్ చేసిన తర్వాత మనకి 0.4319, అంటే మైన్ చేయకముందు ఎంత ఉంది, 0.4279 ఉంది. ఇప్పుడు పెరిగింది. ఎంత పెరిగిందంటే 0.004 అనేది ఎవ్రీ మైనింగ్ సైకిల్కి 0.004 హెచ్సిఎస్ అనేది మనకి పెరగటం జరుగుతుంది. సో మీరు అందరూ 6 టైమ్స్ మైనింగ్ చేయండి, ఎందుకంటే ఎక్కువ హెచ్సిఎస్ వస్తే మనకి ఎక్కువ వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్, ఇప్పటి వరకు మనం ఇంటర్లింక్ యాప్ నుంచి హెచ్సిఎస్ ఎలా వస్తుందో, ఎంత వస్తుందో అనేది మీకు చూపించాను. నెక్స్ట్ ఇప్పుడు ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ నుంచి కూడా మనకి హెచ్సిఎస్ అనేది రావడం జరిగిద్ది. అది ఎలా అంటే హోల్డింగ్ అసెట్స్, అంటే అసెట్స్ని మనం వ్యాలెట్లో హోల్డ్ చేయడం ద్వారా హెచ్సిఎస్ వస్తుంది. అంటే యూఎస్డిటీ కానీ, యూఎస్డిసి, బిఎన్బి, సొలానా ఇలాంటివన్నీ క్రిప్టోని హోల్డ్ చేయడం వల్ల. నెక్స్ట్ స్వాపింగ్ చేయటం, స్వాపింగ్ తెలుసు కదా, లైక్ యూఎస్డిటీ నుంచి యూఎస్డిసిగా లేదంటే బిఎన్బిగా ఇలా కన్వర్ట్ చేసేది, అది కూడా మీకు చూపిస్తాను ఎలా స్వాపింగ్ చేయాలి అనేది కూడా. నెక్స్ట్ పర్ప్ ఇంటరాక్షన్, ఇది ట్రేడింగ్, దీని గురించి మనకి నాలెడ్జ్ ఉంటే తప్ప చేయకూడదు. నెక్స్ట్ ఎంటరింగ్ ఏ రిఫరల్ కోడ్ 1 టైం మాత్రమే అని చెప్పి అన్నారు. సో ఇవన్నీ యాక్టివిటీస్ నుంచి హెచ్సిఎస్ వస్తుంది మనకి, ఏది వ్యాలెట్ హెచ్సిఎస్. నెక్స్ట్ ఇక్కడ హెచ్సిఎస్ అనేది మనకి ఇప్పుడు ఒక హెచ్సిఎస్ అనేది ఎంతతో ఈక్వల్ అనేది అయితే మనకి ఇంకా టీం నుంచి అయితే
క్లారిటీ అయితే రాలేదు. అంటే ఇప్పుడు మీకు ఒక హెచ్‌సిఎస్ ఉంది. ఒక హెచ్‌సిఎస్ ఉంటే మీ దగ్గర ఉన్న ఐటీఎల్‌జీ ఇప్పటి వరకు మీరు మైన్ చేసిన ఐటీఎల్‌జీలో నుంచి ఎంత వెరిఫై అవుతాయి ఒక్క హెచ్‌సిఎస్ మన దగ్గర ఉంటే అనేది ఇంతవరకు టీమ్ అయితే మనకి క్లారిటీ అయితే రాలేదు. సో, మీరు హెచ్‌సిఎస్ అనేది డైలీ 6 టైమ్స్ మైనింగ్ చేసి అలాగే గ్రూప్ మైనింగ్ నుంచి కూడా హెచ్‌సిఎస్ రావటం జరిగిద్ది. సో, అందరూ అవన్నీ చేయండి. హెచ్‌సిఎస్ అనేది ఎక్కువ పెంచుకోండి. అప్పుడు మీకు వెరిఫైడ్ ఐటీఎల్‌జీ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, నెక్స్ట్ వాలెట్‌లో స్వాపింగ్ ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. అందరికీ కామన్ డౌట్ లిస్టింగ్ ఎప్పుడు ఉండొచ్చు అని. సో, మాక్సిమం లిస్టింగ్ అనేది ఫిబ్రవరిలో ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి హెచ్‌సిఎస్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది మొన్నే కాబట్టి మనకి హెచ్‌సిఎస్ నుంచి వెరిఫైడ్ ఐటీఎల్‌జీ రావాలి. వెరిఫైడ్ ఐటీఎల్‌జీ వచ్చిన తర్వాత మనం స్టేకింగ్ పీరియడ్‌ని బట్టి, స్టేకింగ్ చేసిన ఐటీఎల్‌జీని బట్టి మనకి ఐటీఎల్ ఎంత రావాలో డిసైడ్ చేసిద్ది. ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి డిసైడ్ చేయటం జరిగిద్ది. అలాగే రేషియో ఎంత అనేది కూడా ఇంకా మనకి క్లియర్‌గా తెలీదు కాబట్టి మనకి మాక్సిమం ఫిబ్రవరిలో లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చే వరకు మనం కూడా చెప్పలేము ఎప్పుడు ఎగ్జాక్ట్‌గా అవుతది అని. నేనైతే ఫిబ్రవరి అనుకుంటున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో స్వాపింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. స్వాపింగ్ ద్వారా ఎంత హెచ్‌సిఎస్ వస్తుంది, అలాగే ఎలా ట్రాన్సాక్షన్స్ చేయాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.